వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. అందులో అలాంటి వాళ్ళు 54 రోజులు పురాణం చెబుతున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండదు. ఇక్కడ ఇంకా పర్వాలేదు, మన దేశం కనుక. అమెరికాలో ఎవరింట్లోనూ ఉంటాం, అక్కడికి వెళ్ళి ఆ రోజంతాను ఈ పులుసు ఏమిటి, ఏడాది క్రితం ఫ్రిడ్జ్లో పెట్టింది పెట్టావా అన్నావా, ఈ ఫ్రిడ్జ్ పులుసు కూడా ఉండదు మనకి, అంత అలుసు అయిపోతాం. అందుకని ఏమన్నాడు, వంట వాళ్ళతో అక్కడ కుబ్జలు అన్నాడండి. అంటే ఏమిటో తెలుసా, గూని వాళ్ళు ఉంటారు కదా పరిచారికలు, వాళ్లతో, వామనులతో, పొట్టి వాళ్లతో, వీళ్ళందరితో అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా రాజుగారికి ఆగ్రహం కలుగుతుంది. ఏమైనా మీరు జాగ్రత్తగా ఉంటారు, అన్నిటికీ మించి మీ పరాక్రమం ఈ ఏడాది మాత్రం ప్రదర్శించద్దు. మీరు జాగ్రత్తగా ఉంటారంటూనే ధౌమ్యుడు మళ్ళీ ఏమన్నాడు చివరన, మీరు పరాక్రమవంతులు, ఎంత జాగ్రత్తగా ఉన్నా పరాక్రమవంతులు ఏదో సమయంలో ఆగ్రహిస్తారు. అప్పుడు గనక కాని కాలంలో, అనవసర కాలంలో పరాక్రమ ప్రదర్శన చేశారంటే, క్రోధాన్ని ప్రదర్శించారంటే ముప్పు వస్తుంది, మళ్ళీ మొదలుకొస్తుంది. కాబట్టి ఈ ఏడాది పాండవ అగ్ని క్రోధం అనేటటువంటి వాయువుతోడై మండకూడదు. కొసమేరు పేట తెలిసేనా, పాండవులు అగ్నిట. ఈ అగ్ని క్రోధం అనే వాయువుకి లోను కాకూడదు. వాయువు వస్తే ఏమవుతుంది, అగ్ని బాగా మండుతుంది. అందుకే అగ్నికి వాయువు తోడైందంటారు. మీ పరాక్రమం అగ్ని, కోపం అనే వాయువు మాత్రం ఈ ఏడాది దాన్ని బాగా ప్రజ్వరిల్లకుండా రెచ్చగొట్టకుండా చూసుకోండి అని అనగానే, మీరు మా ఎడల ఎంతో అభిమానంతో ఎన్నో ధర్మాలు చెప్పారు, మీరు చెప్పినట్టే చేస్తాం, మీరు చెప్పడం మంచిదయ్యింది, రాజుగారి దగ్గర వినయంగా ఉంటాం, మా అజ్ఞాతవాసం అయ్యేదాకా కూడా అక్కడున్న ఎవరితో తగాదా తెచ్చుకోం అని ఆయనకు ఒట్టు పెట్టి ప్రదక్షిణ చేశారట. ఆయన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించాలి మనం. మహానుభావుడైన ధౌమ్యునికి, ఆ పురోహితునికి, అగ్నిహోత్రం చేత పట్టుకున్నవాడికి అగ్నితో సమానంగా ప్రదక్షిణ చేశారు. ఆయన కూడా మంత్రోచ్చారణ చేసి, మీతో కొంత దూరం వస్తాను, ఆ తర్వాత మిమ్మల్ని వీడు కొలిపి వెనక్కెడతాను, వాత్సల్యం కదా అందుకని మళ్ళీ కూడా వచ్చాడు. పాండవులు కాలినడకన బయలుదేరారు. తెగ నడిచేశారండి బాబో, మామూలు కాదు. కొంత దూరం వెళ్ళి 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 వాళ్ళకి ఇంక 3వ రోజు నుంచి అజ్ఞాతవాసం చేయాలి కదా, అందుకని అహోరాత్రాలు నడిచారు. అంటే 2 రోజుల పాటు నడిచారు వాళ్ళు. ఇంకా 2వ రోజు చీకటి పడుతూ ఉండగా ద్రౌపదీదేవి కూలబడిపోయింది కింద, అలిసిపోయి పడిపోయింది. ఇకనే కదలేను. డప్పి జనిల్చే వ్రేళ్ళుల పుటములు పొక్కదొడంగే, గోళ్లలో చిప్పిలదొచ్చే నెత్తురులు చిత్తము నాకు కడుల్ వశంబు కాదు, అప్పుర మెచ్చటచ్చటను నాసల వచ్చి తినెంత దవ్వుకో, ఎప్పటి భంగి ఒక్కడుగునేగెడు దానికి నోర్వనిమ్మెయిన్. అంతకంతకీ దాహం పెరిగిపోతుంది. ఈ వేళ్ళకి కొసలుంటాయి కదా, ఆ పుటం అంటారు. గోళ్ళ యొక్క అంచుల ప్రాంతాన్ని పుటం అంటారు. ఈ వేళ్లలోంచి నెత్తురు బయటకు వస్తుందట నడిచి నడిచి. గోళ్ళు కందిపోయి నెత్తురు ఆ గోళ్ల పుటాలలో నుంచి బయటకు వస్తుంది. అందుకే విరేళుల పుటములు పొక్కదొడంగే, గోళ్లలో చిప్పిలదొచ్చే నెత్తురు. చిప్పిలడం అంటే అలా ఊరి బయటకు వచ్చేస్తుంది అన్నమాట నెత్తురు, నడవగా నడవగా. ద్రౌపది ఎప్పుడు నడిచిందండి అలా పాపం, సుకుమారిని. అటువంటి ఆవిడ నడవగా నడవగా ఏకధాటిన ఇదిగో ఊరు ఇదిగో ఊరు అని లాక్కొచ్చేసారు ఇట్లాంటి వాడిని. అందుకే ఆవిడ ఏముందో తెలుసా, ఆ పురం ఎచ్చటచ్చటను నాసల వచ్చింది. ఎంతెంత దూరం ఇంకెంత దూరం అని పూర్వం పాడుకుంటూ వెళ్ళిపోయేవారు. అలా లాక్కొచ్చారు పాపం అమాయకురాల్ని. అదిగో వచ్చింది ఇదిగో వచ్చిందని ధర్మరాజు గారు ఊరిస్తూ ఉంటే ఏకధాటిన మంచినీళ్లు తాగక అన్నం తినక వచ్చేసింది అనమాట. ఇప్పుడు దాంతో ఏమైపోయింది, శరీరం అంతా కూడా కందిపోయింది, నెత్తురు వచ్చేస్తోంది, ఆయాసం వచ్చేస్తోంది, నీరసం వస్తోంది, దాహం పెరిగిపోయింది. ఇక్కడుందని ఆశతో వచ్చాను, ఇక ఇప్పుడు చూస్తే నాకు ఎక్కడ ఊరు కనబడ్డంలా. ఇంకో కొంచెం సేపు నడిపిస్తే ఊరుకు కాదు నేను వెళ్ళేది, ఇంకో చోటకి వెళ్ళిపోయేటట్టుగా ఉన్నాను. ఆవిడ చెప్పకుండానే చెప్పింది. అంటే నేను బతికేటట్టు లేను. ఎప్పటి భంగి ఒక్కడుగునేగడిదానికి నోర్వనెంబెయిన్. ఈ పరిస్థితులలో, ఇప్పుడున్నటువంటి ఈ ఆరోగ్య స్థితిలో, ఈ అలసటతో ఒక అడుగు కూడా నేను ముందుకు వేయలేను, ఇక నేను ఇంతే అని కూలబడిపోయింది. అంతే. బాబోయ్ అని మెల్లిగా నడవడం కాదు, కింద కూలబడగానే జాలి పడిపోయి ఈ సుకుమారికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టాను, నా వల్ల అందరికీ కష్టమే అని బాధపడి ధర్మరాజు కాసేపు ఏడ్చి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని, నాయనా సహదేవ, ఈ సుకుమారి కదలలేకపోతోంది, కొంచెం ఎత్తుకుని తీసుకురాకూడదా, ఏదో రకంగా మనం వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎందుకంటే రేపటి నుంచి మనం అజ్ఞాతవాసంలో చేరిపోవాలి. రేపు ఉదయకాలం నుంచి అజ్ఞాతవాసంలో పడాలనగానే ఆయన
ద్రౌపది కూలబడగానే సహదేవుడు కూడా పక్కనే కూలబడ్డాడండి. ద్రౌపది వెళ్ళి ఉపకారం చేసింది, ఆయనకి ఓపిక లేదు. కానీ తనంత తాను మొగాడు కనుక కూర్చోలేకపోయాడు. ద్రౌపది అలా పడగానే ఢామని కూర్చుండిపోయాట, ఇక లేవట్లా. సహదేవ ఆవిడ ఎత్తు అనగానే అని నీరసంగా మొహం వెళ్లాడేశాడు. వెంటనే అర్థమైపోయింది, సహదేవుడు కూడా కూలబడ్డాడు లేవడంలా. నేను ఇదివరకు ఏదన్నా పని చెబితే కిక్కును మనకుండా టక్కును లేచేవాడు, ఇప్పుడు కింద పడిపోయాడు కదా, అందుకని ఇప్పుడు నకులుడికేసి తిరిగాడు. కాస్త నువ్వు లేచి ఆమెను ఎత్తుకో అంటే ఈయన కూడా అన్నయ్య అన్నట్టుగా నీరసంగా చూశాట. ఇప్పుడు ఈయనకి అర్థమయ్యింది, సహదేవుడు లేవడు, నకులుడు లేవడు. ఇప్పుడు అన్నగారి మాట మీద ఎంత భక్తి ఉన్నా అన్నగారంటే గౌరవం వేరు, ఇప్పుడు ఓపికేదండి. అందుకని ఒక్కోసారి ఎలా ఉంటుందో తెలుసా, మేము యాత్రకు వెళ్ళినప్పుడు నేను గురువుగారినైనా మా శిష్యులు అలిసిపోయి నా మంచం మీద పడుకుని గురువుగారు వస్తే అలా లేవకుండా నిగడదని ఉండేవారు. నాకు ఇప్పుడు అర్థమైంది అసలు విషయం. ఏం లేస్తారు, నడిచినట్టున్నారు. ఇక అక్కడ గురువైనా బరువే, వాళ్ళ శరీరం వాళ్ళకు బరువు అయిపోయింది. అందుకని వాళ్ళంతా కూడా కదలకుండా ఉంటే అప్పుడు ఆయన అర్జునుడికేసి తిరిగాడు. ఇమ్మదిరాక్షి డస్సే, ఈ సుందరీమణి బాగా అలిసిపోయింది. నిక్కమునకేము నుడసితిమి, ఎందుకు అబద్ధం ఆడడం, నేను అలిసిపోయాను, వాళ్ళు అలిసిపోయారు, మన కుల పురోహితులు వారు బాగా అలిసిపోయారు, అందరం అలిసిపోయాం. తమ్ముళ్ళు కదలడంలా, నేను కదలడంలా. అర్జున నీ వెమ్మెయినయి మెన్ను వహించుట మత్సమీహితంబు, నువ్వు మాత్రం ఏం చేస్తావో కిక్కును అనకుండా, ఎదురు చెప్పక, లేవలేను అలిసిపోయాను అనక, నువ్వు కూడా ఈవిడ్ని మొయ్యాలి తప్ప పడిపోకూడదు అన్నాడు. నువ్వు పడిపోకు, మొయ్యి. అందుకే చివరి మాట, నీ వెమ్మెయినయిన, నువ్వు ఏం చేస్తావో మాకు అనవసరం, ఓపిక తెచ్చుకుని ఆవిడని మొయ్యి అని అర్జునుడికి ఆజ్ఞాపించాడు. సాధారణంగా ఆయన భీముడికి చెప్పాలిగా చెప్పట్లా, అస్తమానం భీముడేనా, ఎప్పుడు అరణ్యవాసంలో అందరినీ ఆయనే మోసాడు. భీముడు ఎంత ఆరోగ్యవంతుడైనా ఎంత బలవంతుడైనా ఆయనకి అలసట ఉండకపోయినా ఎప్పుడూ ఒక వ్యక్తి చేత పని చేయించడం ధర్మం కాదు. అందుకని అర్జునుడికి తిరిగితే అర్జునుడిట పువ్వుల దండ ఎత్తుకున్నంత సుకుమారంగా ఆవిడని ఎత్తుకొచ్చి మోసేశాడు. అర్జునుడికి కూడా దైవబలం ఉన్నది. తక్కిన వాళ్ళంతా అలిసిపోయారు. నిజం చెప్పాలంటే ఇక్కడ ధర్మరాజు కూడా అలిసిపోయాట. ద్రౌపది ముందే పడిపోయింది, నకుల సహదేవులు పడ్డారు, ధౌమ్యుడు నడవలేకపోతున్నాడు. ఆ పరిస్థితుల్లో ఒక భీమార్జునుడు మాత్రమే అండ. అందుకని ముందు అర్జునుడికి చెప్పాడు. ఒకవేళ అర్జునుడు లేవకపోతే అప్పుడు అందరినీ మోసే బాధ్యత భీముడికి ఇచ్చేవాట. కానీ అర్జునుడు మాత్రం టక్కున ఆవిడ ఎత్తుకున్నాక చక్క 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 నడిచాడు. ఆయన ఎలా పరిగెత్తాడో తెలుసు అర్జునుడు, లంబభార కేశం, పెద్ద జుట్టు ఆ ద్రౌపదికి. ఆ జుట్టు అటు ఇటు గాలికి కదులుతూ ఉండగా ఆవిడలో ఎత్తుకున్నాడు. ద్రౌపదిని అడ్డంగా పెట్టుకోగానే ఆవిడ జుట్టు విరబోసుకుని ఉంది కదా, మరి మళ్ళీ దుశ్శాసనుడు తెచ్చేదాకా ఆ జుట్టు ముడేసుకోదు ఆవిడ. అందువల్ల ఆ జుట్టు ఇలా వేళ్లాడిపోతోంది. ఆ వేళ్లాడిపోతున్న జుట్టు మధ్య మధ్యలో నేల మీద పడి నేలంతా చీపురు కట్టుతో తుడిచినట్టు తుడిచేస్తోంది. అయినా సరే జాగ్రత్తగా ఎత్తుకుంటూ మొత్తమే తీసుకొచ్చాడు. 2 క్రోసులు అంటే 4 మైళ్ళు నడుస్తూ ఉండగా దూరముగా మిణుకు మిణుకుమంటూ పురం కనబడుతోంది. కొంచెం దీపాలు కనబడుతున్నాయి. అంటే ఇంచుమించుగా ఒక 2 మైళ్ళలో మనకి పురం ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళకూడదు ఇప్పుడు. అందుకని చల్లని ఇసుక తిన్నె మీద అక్కడ ఉంచేసేట. అక్కడ ఒక చెరువు ఉంది, పెద్ద చెరువు. ఆ చెరువు, పూర్వం చెరువులకి బాగా ప్రాధాన్యం ఉండేది. చెరువులు లేకుండా అసలు ఊళ్ళు ఉండేవి కాదు. ప్రతి ఊళ్ళో కనీసం 5-6 చెరువులు ఉండేవిట. అన్ని కులాలకి చెరువులు ఉండేవిట. ఆ చెరువులు రక్షించారు కాబట్టి వాళ్ళకి వేసవకాలంలో ఇబ్బంది లేదు. ఇప్పుడు చెరువులు పుడిచి రియల్ ఎస్టేట్ చేసేస్తూ ఉంటే కొంతకాలానికి ఈ స్టేట్ ఏమైపోతుందండి, ఈ ఎస్టేట్ మీద పడితే అది ప్రమాదం. అందుకే మళ్ళీ చెరువుల పూడిక మళ్ళీ మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో. అక్కడ ఒక చెరువు ఉంటే ఆ చెరువు దగ్గర ఉన్న ఇసుక తిన్న మీద, అది కూడా చల్లని ఇసుక తిన్న మీద ఆవిడని దింపాడు. అందరూ కూడా కాళ్ళు చేతులు కడుక్కుని కడుపార ఆ నిర్మలమైన జలం తాగారు. ఇక పొద్దుటే బయలుదేరాలి. అందుకని వీళ్ళు రాత్రి అక్కడ విశ్రమించి యథాశక్తిగా భగవద్ధ్యానం చేసుకున్నారు. సూర్యోదయం అయ్యింది. స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నారు. ఇప్పుడు ధర్మరాజు అన్నాడు, పురము దగ్గరకు వచ్చింది, మనం వేషాలు మార్చాలి, ఈ వేషంతో వెళ్ళకూడదు. పైగా వేషములు ఒక పక్కన పెడదాం, ఈ గద, గాంధీవం, మన కత్తులు, మన విండ్లు, ఈ ఆయుధాలతో పురానికి పెడితే ఎలాగా? అందరూ మనల్ని గుర్తుపడతారు, యోధులము అని మనల్ని చూడగానే వాళ్ళు గ్రహిస్తారు. మన శస్త్రాస్త్రంబులు దక్కినయవి ఒక భంగి, వీటికి నిగాండివము కొనిపోయితిమేని సుయోధనునకు నగపాటు నిశ్చితం బూహింపన్. మళ్ళీ ఇక్కడ ధర్మరాజు గొప్ప మాట కూడా అన్నాడు.
మన శస్త్రాలు అస్త్రములు ఇవన్నీ ఒక ఎత్తు, తక్కినవన్నీ ఒక ఎత్తు, ఒక్క గాంధీవం ఒక ఎత్తు. మనము కనుక విరాటరాజు గారి నగరమునకు ఈ గాంధీవాన్ని పట్టుకెళ్ళామంటే పెద్ద కొండలాగా, కొండ చిలువలాగా మెలికలు తిరిగి ఉన్న ఈ పవిత్ర ధనుస్సును చూడగానే సుయోధనుడు ఇది గాంధీవం అని కనిపెడతాడు. గాంధీవాన్ని చూడగానే ఇది గాంధీవం అని ఎవడికి తెలియదు. ఎంత పనికిమాలిన వాడైనా కొంచెం విలువిద్య నేర్చుకుంటే మాత్రం అటువంటి వాడు ఈ ధనుస్సును చూడగానే ఇది గాంధీవమని, గాంధీవాన్ని ధరించిన వాడు గాంధీవి అయిన అర్జునుడని కనిపెడతారు. దాంతో మన అజ్ఞాతవాసం భంగం అయిపోతుంది. కాబట్టి మనందరం ఈ అస్త్రములన్నీ ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఒకచోట దాచేద్దాం. ఆయుధములు దాచి ఎక్కడైనా ఒక చెట్టు మీద పెట్టి ఆ తర్వాత ఖాళీ చేతులతో పెడితే మనల్ని ఎవరూ గుర్తించలేరు అనగానే అర్జునుడు లేచి, ఎంత దురదృష్టం ఇది, ఏనాడు ఈ గాంధీవాన్ని విడిచిపెట్టనని నేను ప్రతిజ్ఞ చేశాను. ప్రాణాపాయ స్థితిలో కూడా గాంధీవాన్ని నేను విడిచిపెట్టను. అందుకే రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఒక్కోసారి పక్కన పెట్టుకునేవాటండి. రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆయుధాగారంలో దాచాలా, అప్పుడప్పుడు మర్చిపోయి పక్కన పెట్టుకునేవాట. అంత పెద్ద ఆయనకి మన వాళ్ళు సెల్ ఫోన్ పక్కన పెట్టుకున్నట్టుగా. ఎన్ని చెప్పినా సెల్ అనేది జేబులో లేకుండా ఎలా నిద్ర పట్టట్లేదో ఆ రోజులో ఆయన గాంధీవం లేకుండా ఉండేవాడు కాదు. పైగా ఈ గాంధీవాన్ని ఎవడన్నా నీకెందుకురా గాంధీవం వాడికి అన్నాడా, వాడి తలకాయ నరికేస్తానని శపథం చేశాడు. అది కొంప ముంచింది కూడా అనుకోండి. కర్ణపర్వంలో అది వింటాం మనం. నా గాంధీవమును ఎవడైనా నీకెందుకురా గాంధీవం, నీకెందుకు ఆ గాంధీవం తీసి పక్కవాడికి అని అన్నాడా, అన్నవాడి తల నరుగుతానని ప్రతిజ్ఞ చేసిన నేను ఇవాళ ఈ గాంధీవాన్ని విడిచి వెళ్ళవలసి వస్తుంది. ఏం చేస్తాం, కాలమా, ఎంత పని చేసావు అని మెల్లగా భుజం పెంచి గాంధీవం తీసి అల్లితాడు ఇప్పేసి చుట్టబెట్టేశాడు. దానికి మొత్తం ఆయుధాలందరూ ఇప్పారు. అప్పుడు ధర్మరాజు, ఈ గాంధీవంతో కదా నేను సైంధవుడి యొక్క 10,000 మంది సైనికుల్ని చంపాను. ఓ భీమసేన, ఈ గాంధీవంతో కదా, ఈ నీ ధనుస్సుతో కదా నువ్వు ఎంతోమంది వీరాధి వీరుల్ని రాజసూయాగ సమయంలో సంహరించావు. ఓ అర్జున, ఈ గాంధీవంతో కదా నీవు నివాత కవచ కాలకేయ పౌలోమాదులను సంహరించావు. ఓ నకుల సహదేవులారా, మీరు ఈ గాంధీవాలతో మీ దగ్గర ఉన్నటువంటి అన్నిటి గాంధీవమే వస్తుంది. అంత గొప్పదా గాంధీవం అనమాట. మీ వెండ్లతో మీరు పశ్చిమ దక్షిణ దిగ్భాగాలలో ఉన్న రాజులను జయించారు. ఈ ఆయుధాలన్నీ ఇప్పుడు ఇక్కడ కట్టగడదాం అని అక్కడ ఒక పెద్ద గేది పడి ఉంటే ఆ గేది చర్మాన్ని ఒలిచి అందులో చుట్టచుట్టారు. ఆ తర్వాత ఏం చేశారు, గదలు అందులో పెట్టారు, కత్తులు కూడా అందులో పెట్టారు. చిన్న చొరకత్తులు మాత్రం ఒడ్లో పెట్టుకున్నారు. మిగతావన్నీ జాగ్రత్తగా మూట కట్టారు. వాటికి పెద్ద తాడు ఒకటి, వీళ్ళ దగ్గర కూడా తాళ్ళు ఉన్నాయి. అదృష్టవశాత్తు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తాళ్ళు పట్టి కడతారు. ఎందుకంటే చెట్లు ఎక్కాలి కనుక, చెట్లు ఎక్కాలి, ఒక్కోసారి ఏమో ఏదైనా డేరాలు వేసుకోవాలి. అందుకని మోకులు తెచ్చారు. ఆ మోకులతో దృఢంగా బంధించాడు ఎవరో ధర్మరాజు గారు. ఇప్పుడు ఈ ఆయుధాలు మూటగట్టి ఎక్కడ పెడదామా అనుకుంటూ వాళ్ళు కొంచెం ముందుకు వచ్చారు. అదంతా శ్మశానం, ఊరవతల పెద్ద శ్మశాన భూమి అన్నమాట. ఆ శ్మశానం పరేత ప్రాంతం చేరారు, ప్రేత ప్రాంతం. అక్కడ ఒక భయంకరమైన శాఖోపశాఖలతో ఉన్న శమీ వృక్షం కనపడింది, జమ్మి చెట్టు కనపడింది అనమాట. కన్నియే పవమాన వివిధ వర్తన కళానువర్తి కాక ఘోకారవ స్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి ఆభీల భుజగ చండమూర్తి శమీ తరు చక్ర